హలో అండి. హాయ్, గుడ్ మార్నింగ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఇవాళైతే మన టెర్రస్పై పూసిన పువ్వులు, అలాగే మామిడాకులు, వేపాకు హార్వెస్ట్ చేసుకుందామని వచ్చాను. ఇది వచ్చేసి మామిడి టెంకతో పెట్టిన మొక్క అండి. అంటే హైబ్రిడ్ మొక్క కాదు, సరదాగా ఎండాకాలంలో మామిడి పళ్ళు ఎక్కువ వస్తుంటాయి కదా, అలా పెట్టిన తర్వాత వచ్చిన మొక్క అనమాట. వీటికి ఫ్రూట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ లీవ్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి నాకు. 2 సంవత్సరాలు అయింది ఈ మొక్కను పెట్టి. చిన్న బకెట్లో పెట్టాను. ఎప్పుడైనా పండగలప్పుడు చాలా బాగా లీవ్స్ అయితే నాకు వస్తున్నాయండి. ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. పళ్ళు అయితే చాలా లేట్గా వస్తాయి, ఎందుకంటే నాటు వెరైటీ మొక్కలకి ఫ్రూట్స్ చాలా లేట్గా వస్తాయి కదా. అదే కాకుండా పెద్ద కంటైనర్లో పెడితే ఒక 5 ఇయర్స్కి అలా వచ్చే అవకాశం ఉందండి. నేను చిన్న కంటైనర్లో పెట్టాను. మామిడి మొక్కలు వచ్చేసి హైబ్రిడ్ తెచ్చుకోవాలి. ఇవాళ ఉగాది కదా, గడపకు మామిడి తోరణం కడదామని ఈ లీవ్స్ అయితే తీసుకుంటున్నాను. మన టెర్రస్ పైనవే ఇలా హార్వెస్ట్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇలా మీడియం సైజు అన్నీ తీసుకున్నాను. ఇంకొక మొక్క కూడా ఉందండి, ఇక్కడ కూడా కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాం. పువ్వులు కూడా చాలానే ఉన్నాయి. చెండు పువ్వులు తెప్పించుకున్నాను, కాకపోతే మన టెర్రస్పై పూసిన పువ్వులు కూడా అన్నీ హార్వెస్ట్ చేసుకొని పూజ గదిలో పెట్టుకోవాలని వచ్చానండి. వంటలన్నీ అయిపోయాయి. ఇన్ని వచ్చాయండి, సరిపోతాయి. ఒక 2 తోరణాలు అయితే అవుతాయి. బంతి పువ్వులు ఉన్నాయండి, చాలా అందంగా ఉన్నాయి. ఒక వెరైటీ. అంతకన్నా ముందు వేపాకు అయితే తీసుకుందాం. ఉగాది పచ్చడికి అయితే వేప పూత కావాలి కదా. ఇక్కడైతే నేను గడప దగ్గర పెడదామని చెప్పేసి వేపాకు తీసుకుంటున్నాను. ఇది బకెట్లో పెట్టుకున్నానండి. యాక్చువల్గా అదే మొలిసింది, అలాగే ఉంచేసాను. ఇంకా ఏదైనా మనము మొక్కలకి కూడా కషాయాలకు అలా ఉపయోగపడుతుంది వేప చెట్టు ఉంటే అని చెప్పేసి పెట్టుకున్నాను. ఇంత తీసుకున్నానండి. చాలా బాగా వస్తుంది మొక్క వచ్చేసి. ఇక్కడ వచ్చేస్తే కూడా గుబురుగా వస్తుంది, కాకపోతే వేసవికాలం కదా, ఎందుకు టిప్ కట్ చేయడం అని చెప్పేసి వదిలేస్తున్నాను. పువ్వులు ఉన్నాయండి, ఇంకా మందారాలు కలర్స్గా ఉన్నాయి. గులాబీలు ఇవాళ ఎక్కువ రాలేదు, కానీ నాటు గులాబీలు అయితే 2 వచ్చాయండి. బోల్డ్ అన్ని పూసేవి డైలీ. ఇవాళ అయితే గులాబీలు తక్కువనే ఉన్నాయి. ఇవి వచ్చేసి మిర్చి మందారం అండి. 5 రెక్కల మిర్చి మందారం చాలా చిన్న సైజులో పూస్తాయి, చాలా అందంగా ఉంటాయి. ఇవి కూడా ఒక 3 వచ్చాయి. బయట తెచ్చుకున్న ఫ్లవర్స్తో పాటు మన టెర్రస్పై కూడా హార్వెస్ట్ చేసి పూజకు పెడదామని వచ్చానండి. చాలా బాగుంటుంది ఇలా మన చేతులతో మనం వేసుకున్న ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకొని దేవుళ్ళకి పెడితే. చాలా మందారాలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఒకే ఒక మల్లెపువ్వు వచ్చిందండి, ఇంకా మల్లెలు తగ్గాయి. అలా స్టార్ట్ అవుతూ ఉన్నాయి మొగ్గలు. పొగడ బంతులు ఇవి కూడా కొన్ని తీసుకుందాం. అన్ని రకాల ఫ్లవర్స్ పూజ గదిలో పెట్టేద్దాం. ఇటు చూడండి, ఇది రీసెంట్గా పెట్టాను సెంటు మల్లె. ఒక పువ్వు అయితే పూసింది. కనకాంబరాలు అయితే బోల్డ్ అని పూసాయండి. ఇవి నేను సాయంత్రం హార్వెస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. నేను పూజకైతే తీసుకోవట్లేదు కనకాంబరాలు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్లవర్స్. బిల్లగన్నేరు ఫ్లవర్స్ కూడా కొన్ని తీసుకుంటున్నాను. పౌడబంతి ఫ్లవర్స్ చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో. నాటు రోజాలండి, ఇవి 2 వచ్చాయి ఇవాళ. ఇది కంపోస్ట్ బ్యాగు. ఈ బంతి ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇవి నేను బయట తెచ్చుకున్నప్పుడు అలాగే సేవ్ చేసుకొని నారు పోస్తే వచ్చిన బంతి ఫ్లవర్స్ అండి. చాలా బాగా వచ్చాయి మొక్కలు.
ఒక 2 మొక్కలకి ఫ్లవర్స్ వచ్చాయి, ఇంకా మిగతా మొక్కలు చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఎంత అందంగా ఉందో ఫ్లవర్. ఇవి సీతమ్మ వారి జడగంటల ఫ్లవర్స్ అంటాం కదా, ఆ ఫ్లవర్స్. ఇవి కూడా కొన్ని తీసుకుంటున్నానండి, చాలా గట్టిగా ఉన్నాయి. ఇక్కడ అమర్ లిల్లీ ఫ్లవర్ ఉందండి ఒకటి. ఇదైతే ఆల్రెడీ వడలిపోయింది. ఇన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను మన టెర్రస్ పై వచ్చేసి. కొంచెం వేపాకు. ఓకే అండి, రేపటి వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు అందరికీ బాయ్.